కన్న వాళ్ళెవరో తెలియదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఏంటి సార్, మంత్రసాన్ని ఏమైనా పిలిపించమంటారా? మంత్రసాని ఎందుకురా? ఏదో పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టున్నారు కదా. ఇవి అలాంటి నొప్పులు కాదు కానీ ఇంచుమించు నా పరిస్థితి అయితే అలానే ఉందిరా. ఒక పట్టాన కూర్చోలేకపోతున్నాను, పడుకున్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఏంట్రా వీళ్ళ శాడిజం? తిండి పెట్టి చంపేలాగా ఉన్నారు. ఆపండి సార్, మీరు మీ కామెడీలు. అసలు మీరు ఎంత తిన్నారు సార్? తినకుండానే ఇంత అవస్థ పడుతున్నాన్రా. మీ ఆవిడ ఎంత తిన్నారో చూసారు కదా సార్. ఆవిడ తిన్నదంతా పోలిస్తే మీరు తిన్నది ఎంత సార్? ఆవిడ తిన్న తర్వాత దిష్టి తీసి పడేస్తారు కదా, అంత తినుంటారు మీరు. ఆ మాత్రం దానికి ఓ మెలిక తిరిగిపోతున్నారు. అవునరా, నేను కొంచెం తిన్నందుకే నా పరిస్థితి ఇలా ఉంది. కనీసం ఊపిరి పీల్చుకుందామన్నా ఫీలు కావట్లేదు. కడుపులో కొంచెం కూడా ఖాళీ లేనట్టు, కడుపంతా ఉబ్బిపోతున్నట్టు ఉంది. నేనే ఇంత ఇబ్బంది పడుతున్నానంటే తను అంత తినింది కదరా. తను ఎంత అవస్థ పడుతుందో పాపం. కడుపు నొప్పితో గిలగిలా కొట్టేసుకుంటుందేమో. ఏంటి ఏమన్నారు? మీ ఆవిడ గారు మీకేదో పానకం తెచ్చినట్టున్నారు. పానకంలో పుడకలాగా మధ్యలో ఎందుకు? మీరు కానివ్వండి. లేచి కూర్చోండి. నేను లేవలేను, లేచినా కూర్చోలేను. అదేంటి? అదంతే. ఇప్పట్లో నా కడుపు ఒంగేలా లేదు. లేచి తాగండి, 10 నిమిషాల్లో అంతా సెట్ అయిపోతుంది. ఏంటది? తినింది అరగడానికి జీరా జ్యూస్. అసలు మనుషులేనా మీరు? ఎవరైనా ఇంటికొస్తే అన్నం పెట్టి చంపేస్తారా? నేను తిన్నదానికి మాట్లాడడానికే అవస్థపడుతున్నాను. నువ్వు అంత తిని కూడా సరిపోలేదన్నట్టు ఇంకో జ్యూస్ తాగుతున్నావు. అది కడుపా లేకపోతే చెరువా? ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా మీకు? ఎవరికి సిగ్గులేదంటున్నావు? మళ్ళీ ఆ డౌట్ ఎందుకు? మీకే. అంత తిని నేనే ఇంట్లో పనులు చేసుకుంటూ తిరుగుతున్నాను. అలాంటిది ప్రసాదం తిన్నట్టు కొంచెమే తిని లేవలేను, కూర్చోలేను అని చెప్తున్నారు. సిగ్గు లేకపోతే ఇంకేంటి మరి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? ముందు లేచి కూర్చోండి చూద్దాం. కూర్చోడానికి చేత కావట్లేదు, ఏదో చేస్తారంట. మగాడన్నాక ఎలా తినాలి? తినే దగ్గర ఆడ మగ తేడాలుండవని నువ్వు నిరూపించావుగా. ఆడ మగ మధ్య తేడాలుండవని చెప్పడానికి తినలేదు, భార్యాభర్తలు వేరు కాదని చెప్పడానికి తిన్నాను. సర్లే, ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి. అసలు నా కడుపులో గ్యాప్ ఎక్కడుంది? ఈ జ్యూస్ తాగినా లోపలికి పోదు, బయటికే వచ్చేస్తుంది. నేను కొంచెం గట్టిగా మాట్లాడినా గొంతులో ఉన్నది బయటకు వచ్చేసేలా ఉంది. ఏం కాదు, మీరు తాగండి. త్వరగా అరిగిపోతే మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ అవ్వాలి కదా. నిజం చెప్పు, నన్ను అన్నం పెట్టి చంపేయాలని ప్లాన్ చేశారు కదా? అలాంటిదేం లేదండి. తిండితో కలిగిన బాధని మరో తిండితోనే తగ్గించుకోవాలి. నేను తాగుతున్నాను కదా, చూడండి ఎంత హుషారుగా ఉన్నానో. మీరు తాగండి, అంతా సర్దుకుంటుంది. నిన్ను చూస్తుంటే తిండి విషయంలో మాస్టర్స్ చేసినట్టును. నిన్ను ఫాలో అవడంలో తప్పేం లేదు. ఇవ్వు. అది అలా దారికి రావాలి. ఏంటి? ఎప్పటికైనా మీరు నా దారికి రావాల్సిందే అంటున్నాను. హలో, అంత సినిమా లేదు. హలో, నేను చెప్తుంది మీరనుకుంటున్న దారి కాదు. ఈ జ్యూస్ విషయంలో అన్నాను. తాగండి.
ఏంటి టీ తాగినట్టు అలా తాగుతున్నారు? ఒక్కసారిగా కొట్టండి, అప్పుడే పనిచేస్తుంది. సారీ. సారీ ఎందుకు? జ్యూస్ తాగిన తర్వాత అలా వస్తేనే అది పనిచేస్తున్నట్టు. ప్రతి ఒక్కరికి వస్తుంది, తాగండి. కాసేపు లేచి నెమ్మదిగా అటు ఇటు తిరగండి, అంతా సెట్ అయిపోతుంది. అమ్మా! పర్వాలేదు, పెళ్ళం కింద పడగానే పైకి లేచాడు. ఏయ్, నీకేమన్నా తిక్క? కింద పడితే పగలబడి నవ్వుతున్నావేంటి? నేనెప్పుడు పడ్డా నవ్వే వస్తుంది. కన్ఫర్మ్? ఏంటి కన్ఫర్మ్? ఇందాక తిక్క అని అడిగాను కదా, అదే కన్ఫర్మ్. తమరి తిక్కతో పోలిస్తే నా తిక్కెంతండి? నన్ను తిక్క అంటావా? మరి కాక ఓ పిల్ల పడిపోతే లేవదీయకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. లేవదీయండి. ఆ! తిన్న తిండి దెబ్బకి కళ్ళు కూడా కనిపించట్లేదా మీకు? చెయ్యి ఇక్కడ ఉంటే అక్కడిక్కడ చూస్తున్నారు. ఒక్క నిమిషం. ఆ! ఏంటి కర్ర తీసుకొచ్చారు? కర్ర పట్టుకుని పైకి లెగు. ఇదేంటి, నన్ను పైకి లేపరా మగడాన్ని చెయ్యందిస్తుంటే చెయ్యి పట్టుకోకుండా వెళ్ళి కర్ర తెస్తున్నాడు. కుప్పేసి కొడతాడేంటి? నన్ను టచ్ చేయకూడదా? అలాంటిదేం లేదు, కర్ర పట్టుకో. ఓరి దుర్మార్గుడా, కింద పడిపోయిన పిల్లని పైకి లేపడానికి కర్రను వాడుతున్న మొట్టమొదటి మొగుణ్ణి మగాన్ని నిన్నే చూస్తున్నాను. కర్ర పట్టుకో. చూస్తావేంటి? పట్టుకో. లే. లే, లే. ఓ, అమ్మా. కర్రతో లేపుతారంట, కర్రతో. ఇప్పుడు లేవండి, కర్రతో. బాగైంది, దువ్వులు తీరిపోయింది. మళ్ళీ ఏదో సినిమా రిలీజ్ అయినట్టుంది, చూడవే. ఏంటి ఇది? వాళ్లకుండే స్తోమతికి ఏదో ముష్టి వంటకాలు చేసి పెడతారనుకుంటే ఇంత పుష్టి వంటకాలు చేసి పెట్టారు. చూస్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది.